ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పిన సమాధానం ఏంటంటే ఉక్కు ఫ్యాక్టరీ ప్రతిపాదన మా దృష్టిలో లేదు. ఒకవేళ ఆ ప్రతిపాదన వస్తే మేము పరిశీలన చేస్తామని చెప్పి ఆయన ప్రకటన చేశారు. దీన్ని ఉక్కు సాధన ఐక్యవేదికగా తీవ్రంగా ఖండిస్తాము. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో ఒక విభజన చట్టం పార్లమెంట్లో చేశారు. ఆ విభజన చట్టంలో చెప్పినటువంటి మాట ఏంటంటే రాష్ట్రం విడిపోతున్న సందర్భంలో 6 నెలల కాలంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పటికీ చాలా సంవత్సరాలు పెట్టింది, 10 సంవత్సరాలు దాటిపోయింది. 11వ సంవత్సరం అడుగు పెట్టాము, చట్టం చేశాము, దాన్ని అమల్లో వర్తింపజేసే ప్రయత్నం చేయట్లేదు. చేయకపోగా దాన్ని రకరకాల ఉత్తర భాషలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, 2018లో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చింది. రాయలసీమ డిక్లరేషన్లో ఏం చెప్పారు? కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 16 డిమాండ్లలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఒక డిమాండ్గా ఆ రోజు పెట్టారు. ఈరోజు బీజేపీ నేతలు మేము అడుగుతున్నాం, కడప జిల్లాలో